రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. చౌదరిగూడ మండలానికి చెందిన మృతురాలు భాగ్యలక్ష్మి తన భర్తతో విడిపోయి షాద్నగర్ పట్టణంలో కోర్టు సమీపంలోని శ్రీనివాస కాలనీలో అద్దెకు ఉంటూ రోజువారీ కూలీగా పనిచేస్తుంది. పని దగ్గర పరిచయమైన నిందితుడు పరమేశ్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ చనువుతో మృతురాలు మంజుల దగ్గర నిందితుడు అప్పుగా కొంత డబ్బును తీసుకున్నారు. ఇక అవి తిరిగి ఇవ్వకుండా ఉండాలంటే ఆమెను ఎలాగైనా అంతమొందించాలని పన్నాగం పన్ని నిందితుడు తన ఉంటున్న అద్దె గదికి రాత్రిపూట భోజనానికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన మంజులను భోజనం చేసిన తర్వాత మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు వస్తువులను కూడా తీసుకొని అర్ధరాత్రి మృతదేహాన్ని కవర్ చుట్టి తన బైక్ పై తీసుకుని వెళ్లి ఆమె ఉన్న అద్దెకి ఉన్న ఇంటి గది సమీపంలో పడవేశారు. ఉదయం మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక మృతురాలు కాల్ డేటా ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని షాద్నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు. 28 సెప్టెంబర్ ఉదయం సుమారు 5 సమయంలో డైరెక్ట్ కాల్ వచ్చింది. శ్రీనివాసనగర్ కాలనీలో ఆ రోడ్డు పక్కన మురికాలో పక్కన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక శవం, మహిళా శవం, సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. తను ఒక బెడ్షీట్లో మూట కట్టి పడేశారని మనకు సమాచారం రాగానే ఇమీడియట్గా మన సిఐ షాద్నగర్ సిఐ గారు విజయ్ కుమార్, అట్లనే ఎస్ఐస్ బలరాం, శరత్, సుశీల, జ్యోత్స్న అనే కానిస్టేబుల్, తర్వాత మీరు శంకర్ కొన్ని కానిస్టేబుల్ కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ శవాన్ని పరిశీలిస్తే ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని గొంతు నులిపి చంపినట్లు మనకు అక్కడ కనపడ్డది. దాని తర్వాత తనను పరిశీలిస్తే 2 చెవి తెమ్మలు ఇట్లా బలవంతంగా చెవి కమ్మలు లాగితే తెగినట్టు మనకు కనిపించింది. తన మెల్లో కూడా ఇటువంటి ఆభరణాలు మనకు కనిపించలేదు. సో దాన్ని బట్టి చూస్తే ఎవరో రాత్రిపూట దాన్ని చంపేసి అక్కడ ఇటువంటి సాక్ష్యాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో లేదా ఎవరి మీద నెట్టాలనే ఉద్దేశంతో అక్కడ పడేయం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ ఫిర్యాదురాలతోటి అక్కడ పక్కన ఉన్న ఫిర్యాదుతో కంప్లైంట్ తీసుకోవడం, దాని మీద మనము మర్డర్ కేసు కింద, మర్డర్ ఫర్ గేజ్ కేసు కింద, డిసపియరెన్స్ ఎవిడెన్స్ కింద కేసు నమోదు చేసినాము. ఈ కేసు నమోదు చేసిన తర్వాత మేము సిఐ షాద్నగర్ విజయ్, ఆ తర్వాత ఆ టీం మెంబర్స్ తోటి ఒక టీం ఫామ్ చేసినాం. అందులో బలరాం ఎస్ఐ గారు, శరత్ ఎస్ఐ గారు, సుశీల్ ఎస్ఐ గారు, ఆ జ్యోత్స్న కానిస్టేబుల్, ఆ తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా టీం ఫామ్ చేస్తే ఈ ప్రత్యేక బృందం 24 hours అహర్నిశలు కష్టపడి మొత్తంగా క్లూ తీసుకొచ్చారు. తను ఆ రోజు 27వ తేదీకి సాయంత్రం 5 గంటల సమయంలో తను చిలకమరి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ పూడిక గుంత తీసి తిరిగి వచ్చినట్టు, తనను హనుమంత్ అనే వ్యక్తి ఆ పని పిలిపించినట్టు, తనతో పాటు ఇంకొక అతను పరమేశ్వర ముద్దాయి కూడా వెళ్ళినట్టు తెలిసింది. ఈ విధంగా తను వచ్చిన తర్వాత సాయంత్రం ఒక నియర్ బై